జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీజనం భద్రం మృత్యుముచ్చనమామ్యహం. చక్షుషే జగతాం కర్మ సాక్షినే తేజసాం నిదే మూర్తిత్రయ స్వరూపాయ మార్తండాయ నమో నమః. సర్వజగములకు చక్షు వంటి వాడును, సర్వ కర్మలకు సాక్షియును, తేజస్సులకు నిధియును, మూర్తిత్రయ స్వరూపుడును అగు మార్తాండునికి అనగా సూర్యభగవానికి నమస్కారం. కలో పరాశరీ హోర ప్రత్యక్ష వరదర్శిని తదుక్త రిక్త్యానుమేయం జన్మకాల శుభాధికం. కలియుగమునందు పరాశర హోర ప్రత్యక్ష వర దర్శిని అని పెద్దల మతం కనుక ఈ పరాశర హోర యందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలను బట్టి శుభాశుభ ఫలితాలను నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. మిథున రాశి వారికి 17/3/2025 వరకు రవి శుభ ఫలితాలను కలిగేస్తాడు. అనారోగ్యము అశుభ ఫలితాలను కలిగేస్తాడు. అనారోగ్యం, ఉదర సంబంధమైన వ్యాధులు, మానసికమైన ఒత్తిడి, చికాకులు, ఖర్చులు, అగౌరవం, బంధువుల వలన కష్టాలు కలుగుతాయి. కుటుంబంలో అనారోగ్యము, ప్రయాణాల్లో నష్టాలు, వైవాహిక సంబంధమైన అశాంతి అనేది ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రము 18 మార్చి నుండి 31 మార్చి వరకు శుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి, కుటుంబ సౌఖ్యము, రాజగౌరవము, ఇంట్లో శుభకార్యాలు, మృష్టాన్న భోజనం, అన్ని విధాలైన అభివృద్ధి అనేది కలుగుతుంది. మిగిలిన నక్షత్రాల వారికి మాత్రము అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి కుజుడు చెడు ఫలితాలనే కలిగేస్తాడు. అవి ఖర్చులు, నష్టాలు, అగ్ని ప్రమాదాలు, విష ప్రయోగాలు, రక్త సంబంధమైన వ్యాధులు, ఆయుధాల వలన గాయాలు, అనారోగ్యం గురించి ఖర్చులు చేయడం, మానసికమైన చింతలు, విద్యా విషయాలు ఆటంకాలు లాంటివి జరుగుతాయి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు ఈ మిథున రాశి వారికి శుభ ఫలితాలను కలిగేస్తాడు. అవేంటంటే కుటుంబ సౌఖ్యము, ఆస్తుల సంపాదన, విద్యా సంబంధమైన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. వాహన గృహ ఆర్థిక లాభాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి. ధనము, ఆభరణాలు సంపాదిస్తారు. సర్వ కార్యాలలో కూడా విజయాన్ని సాధిస్తారు. జన సహకారం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు ఈ రాశి వారికి శుభ ఫలితాలనే ఇస్తాడు. శుభకార్యాలు జరుగుతాయి. అన్ని కార్యాలలో విజయాన్ని సాధిస్తారు. విద్యా విజ్ఞాన ప్రాప్తి, సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుత్రపోత్రాభివృద్ధి జరుగుతుంది. సంతాన వృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. నివాసంలో మార్పులుంటాయి. మతాధికారులతో సమావేశాలు అనేవి జరుగుతాయి. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. శుక్రుడు కూడా ఈ రాశి వారికి శుభ ఫలదాత. అంటే మామూలుగా ఎక్కువ స్థానాల్లో శుక్రుడు శుభ ఫలితాలనే ఇస్తాడు. వివాహము, గృహము, విలాసవంతమైన భోజనం లభిస్తుంది. సంపదలు పెరుగుతాయి. ధనాన్ని ఎక్కువగా సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సుఖవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు. సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు. జన సహకారం అనేది లభిస్తుంది. ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. ఆభరణాల ప్రాప్తి కలుగుతుంది. అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. విలాసవంతమైన వస్తువులను కూడా వీరు సంపాదిస్తారు. లాభకరమైన విదేశీ ప్రయాణాలు కూడా వీరు చేస్తారు. తర్వాత శని యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి శని శుభఫలదాత. వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, వ్యాపారంలో విజయము, కుటుంబ సౌఖ్యము, అనుకోకుండా డబ్బులు రావడం, పితృభాగ్యం అనేది కలిసి వస్తుంది. తర్వాత
రాహు యొక్క ఫలితాలు. ఈ రాహువు 16వ తారీఖు వరకు ఈ రాశి వారికి రాహువు శుభ ఫలితాలని కలిగజేస్తాడు. కుటుంబ సౌఖ్యము, వ్యాపారంలో లాభాలు ఉంటాయి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి, సేవకుల సహాయకారం లభిస్తుంది, పట్టుదలతో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు, చింతల నుండి విముక్తి అనేది లభిస్తుంది, సోదరుల యొక్క సహాయం ద్వారా అంటే సోదరుల ద్వారా లాభాన్ని పొందుతూ ఉంటారు. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు వల్ల ఈ రాశి వారికి చెడు ఫలితాలే కలుగుతాయి. అవేంటంటే వ్యయము, ఖర్చులు కావడం, అనారోగ్యము, బంధనము, కొంచెం భక్తి భావన అనేది చాలా పెరుగుతుంది. పవిత్రమైన ప్రదేశాల కంటే తీర్థయాత్రలు తిరుపతి, శ్రీకాళహస్తి, యాదగిరిగుట్ట లాంటి పవిత్రమైన స్థలాలకు వీళ్ళు ప్రయాణాలు చేస్తారు. వాటికి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కొంచెం కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు వంటి మిశ్రమ ఫలితాలు ఈ జాతకులు పొందే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఈ వీడియోలో మార్చి నెల సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ముందుగా రవి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి రవి సంచారం వల్ల అనారోగ్యము, మానసిక ఒత్తిడి, చికాకులు, ఖర్చులు, అప్రదిష్టాపార్థాలు, తగాదాలు, మిత్రులతో బంధువులతో కూడా శత్రుత్వం అనేది కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో అనారోగ్యం, అధికారులతో ఇబ్బందులు, ప్రయాణాల్లో నష్టము, వైవాహిక సంబంధాలలో అశాంతి అంటే భార్యాభర్తల మధ్య సరిగా లేకపోవడం, గొడవలు జరగడం, కుటుంబంలో అశాంతి వంటివి జరిగే అవకాశం ఉంది. తర్వాత కుజుడి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి కుజుడు రాజగౌరవం, పోటీలలో విజయాన్ని, న్యాయ సంబంధమైన విషయాల్లో విజయాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సోదరులతో సహకారం, అన్ని రకాల ఇబ్బందులను అధిగమించడం వంటి శుభ ఫలితాలను కుజుడు కలిగేస్తాడు. అధికారుల అభిమానాన్ని చూడగొంటారు. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మంచి ఆలోచనలు చేస్తారు, వ్యాపారంలో విజయాన్ని, వృత్తులలో లాభాలుంటాయి, ధనము, సంపాదనలు, ఆభరణాలు సంపాదిస్తారు, సర్వకార్యాలలో విజయాన్ని సాధిస్తారు, ప్రభుత్వ ఆదరణ అనేది లభిస్తుంది, జన సహకారం అనేది లభిస్తుంది, వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షిస్తారు, తమ మాటకు విలువ అన్నది పెరుగుతుంది, మానసిక సమస్యల నుంచి బయటపడతారు. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. సింహరాశి వారికి గురుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు. కుటుంబంలో కుటుంబ అభివృద్ధి జరుగుతుంది, పుత్రపోత్రాభివృద్ధి జరుగుతుంది, సంతాన వృద్ధి జరుగుతుంది, వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి జరుగుతుంది, నివాసంలో మార్పు అనేది జరిగే అవకాశం ఉంది, ఉన్నత స్థితికి వెళ్తారంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, తమ యొక్క గురువులను, పెద్దలను వారిని దర్శించుకుంటారు, వివిధ రకాలైన యాత్రలు చేస్తారు, భక్తి భావన అనేది వీరికి పెరుగుతుంది. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు. ఆరోగ్యం, ప్రశాంతత, వివాహ సౌఖ్యము, వ్యాపార లాభాలుంటాయి, ఉద్యోగంలో ఉన్నతి, విహారయాత్రలకే డబ్బులు ఖర్చు చేస్తారు, విలాసవంతమైన వస్తువులను కొంటారు, రుచికరమైన పదార్థాలు అనేవి లభిస్తాయి, విలువైన ఆభరణాలను, వస్త్రాలను కొంటారు, వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు, భార్య సౌఖ్యం అనేది లభిస్తుంది. తర్వాత శని యొక్క ఫలితాలు. సింహరాశి వారికి శని అతి తక్కువ శుభ ఫలితాలను కలిగేస్తాడు. ఆదాయం అనేది పెరుగుతుంది,
సుఖమయ జీవనం గడుపుతారు. వ్యాపార లాభం, చేసే పనుల్లో అభివృద్ధి కనిపిస్తుంది. అతి కష్టం మీద అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరం. భార్యతో సర్దుబాటు ధోరణి అలవాటు చేసుకోవాలి. సింహరాశి వారికి మీనరాశిలో రాహు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి. సుఖాన్ని, సంతోషాన్ని, లాభాలను పొందుతారు. వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. కొంత ఇబ్బందులు కలిగిన అతి కష్టం మీద అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. వీరు మెరుగైన ఫలితాల కోసం రాహుకాల సమయంలో అంటే మంగళవారం 3 నుంచి 4:30 మధ్యలో దుర్గాదేవతకు నిమ్మకాయల దీపాలు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రవారం 10:30 నుంచి 12 మధ్యలో రాహుకాల దీపాలు వెలిగించడం వల్ల రాహు యొక్క అనుగ్రహానికి పాత్రుడై రాహు యొక్క శుభ ఫలితాన్ని పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. సింహరాశిలోని మఘ, పుబ్బ నక్షత్రాల వారికి మాత్రము కేతు సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అనేక బాధల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కొన్ని తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు చూస్తారు. పుణ్యకార్యాలకి కొంత డబ్బులు అనేవి ఖర్చు చేస్తారు. మిగతా నక్షత్రాల వారికి సామాన్యమైన ఫలితాలు కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ.